లాస్ట్కి ట్రిప్కి వెళ్ళే ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది. మనం ఇంకా బెంగళూరు నుంచి మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాము. చాలా మందికి అయితే బైక్ మీద ట్రిప్కి వెళ్ళాలని ఫ్రెండ్స్తో ఒక ఆశ. ఇంత స్పీడ్ ఎందుకంటే ఇంకా తమిళనాడు స్టార్ట్ అయిపోతే మనం స్పీడ్ వెళ్ళామన్నమాట. ఆడ రోడ్ అయితే అస్సలు బాగుండదు, అంతా ఘాట్ సెక్షన్. మన కర్ణాటక ఉండే వరకే మనం ఫుల్ ఫాస్ట్ ఏమైనా కానీ హైవే చిక్కుతుంది. ఆ తర్వాత అంతా జంగల్ సఫారీ టైపే, ఘాಟ್ ಸೆಕ್ಷನ್ ಫುಲ್. ಕ್ಯಾಮ್ರಾ ಆಫ್ ಮಾಡಿ. ಪರವಾಗಿಲ್ಲ, ಮೀಡಿಯಂ ಬಂದು ಬೇಕಾದ್ರೆ ತೋರಿಸಲ್ಲ. అనుకుంటా ఉంటే ఏం రా ఇంత దూరం వచ్చేసినాం ఇంకా ఎవరు ఆపలేరు అని. ఎగ్జాక్ట్ అదే మూమెంట్ అయితే మన మామ వచ్చి ఆపేశాడు. ఆపండి రా వాళ్ళు వచ్చి ఏం రా ఎక్కడికి యాడ్ నుంచి వస్తున్నారు, ఎక్కడ పోతున్నారంటే మన వాళ్ళు ఆకులతో ఉండి సార్ ఇక్కడ ఫుడ్ యాడ్ చిక్కుతుంది అని అడుగుతాను. ఇంకేం చెప్తారు వాళ్ళు కూడా, ఫుడ్ ఆడ చిక్కుతుంది అంటే మనము హుసూరు ఎన్ని కిలోమీటర్ దగ్గర కనుక్కొని హుసూరుకి వెళ్ళిపోండి బెస్ట్ హోటల్ అని చెప్పారు. అందుకే హుసూరు వెళ్ళిపోతా ఉన్నాం, డైరెక్ట్ ఆడే తినేద్దామని. ఇంకా కొడైకెనాల్ వరకు స్టాప్ ఉండదు, నైట్ అంతా కొడతా ఉండేది, నైట్ అంతా జర్నీ చేసేది. దానికోసం పెట్రోల్ ట్యాంక్ అయితే ఫుల్ చేపేసేస్తా ఉన్నాము. మళ్ళీ ఎక్కడైనా పెట్రోల్ బంక్ లేకుంటే మళ్ళీ కష్టం అయిపోతుంది. కొడైకెనాల్ చెక్ పోస్ట్ పోలీస్ ఆపేశారు. దీని అమ్మాయి పెక్సులు ఉంటే హెల్మెట్ వేసుకొని కయ్యలేదు. ఈ పాస్ అయితే కంపల్సరీ ఉండాలా కేరళకు వచ్చేవాళ్ళు. ఒక్కొక్క బండికి 100 రూపాయలు బొక్క. ముందు ఎవరైనా పట్టుకుంటే వానికి వెళ్ళ రసీదు ఏమి ఈడ అంతా మీదే. కొడైకెనాల్కి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇంకంతా కొండ ఎక్కేదే ఉండేది. కొండే మీకు 70 to 80 కిలోమీటర్స్ వస్తూ ఉంది. ఎక్కేపాటికి రాత్రి అయిపోయింది అనుకుంటాం. ముందర టీ బ్రేక్ వేసుకొని మళ్ళా పోయేది. టీ తాగేసి బజ్జీలు ఆర్డర్ చెప్పేస్తే వాడు బజ్జీలు అంటకాయలు తెచ్చినాడు. మేము అది తినేకే కాలేదు. ఇంకేం చేస్తాం, డబ్బులు కట్టినాం కాబట్టి తినాల. ఫ్రెష్ అప్ అవ్వడానికి సరౌండింగ్ హోటల్స్ ఏం లేవు. అందుకే మసీద్ ఉంటే హజరత్కి వెళ్ళి సలాం అలైకుం అని చెప్పి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ట్రిప్కి అందరూ కలిసి వెళ్దామని వస్తే మన అమ్మ ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ పోయేది. జస్ట్ 5 నిమిషాలు మిస్ అయితే చాలు, ట్రాఫిక్లో తప్ప ఏడా కనపడరు. హాయ్ చెప్పండి రా. వీడు బోలో జుబాన్ కేసరి అంటాడు, టాటా బాబాయ్ అంట, వాని పేరే బాబా. ఒక హాయ్ వేసుకోండి మామ అందరూ. టైం వచ్చేసి ఇప్పుడు 12 AM అవుతా ఉంది. క్లైమేట్ అయితే సూపర్గా, ఆ మేఘాలు చూడ ఎట్లున్నాయో. ఇంకా జస్ట్ స్టార్టింగ్ కొండ ఇదే, ఇంకా మనం ఎక్కేది 50 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే ఎట్లుందంటే ఇంకా ముందు ఎట్లుంటుందో ఊహించుకుంటేనే చలికి భయం అవుతా ఉంది. కొడైకెనాల్ రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాము. టైం వచ్చి ఇప్పుడు 4 AM అవుతా ఉంది. ఇదే మన రూము. చూద్దాం ఒకసారి రూమ్ ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్తో వచ్చే మీకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనము 12 మంది వచ్చినాము. 12 మందికి జస్ట్ 2000 అంతే రూమ్ రెంట్ వన్ డేకి. 12 మందికి 2000తో డివైడ్ చేసుకుంటే ఎంత పడుతుంది తెలుసా? జస్ట్ ఒక 200 మ్యాక్సిమం అంతే. అదే మీరు సింగల్ డబల్ వస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు, 2,000 ఇట్లా ఎక్కువ పడిపోతుంది. ఎక్కువ మందితో వస్తే మస్తుగా ఎంజాయ్ చేసుకొని రూమ్ బాడుగలంతా కాసులంతా మిగిలించుకొని
మస్తు ఉంటుంది. ఈడ ఫైర్ క్యాంప్ వేయాలంటే ఇంకోటి పెద్ద రూల్స్. ఫైర్ క్యాంప్ వేయాలంటే పర్మిషన్ లెటర్ తీసుకోవాలా. ఆ పర్మిషన్ లెటర్ వచ్చి 5000. మన వాళ్ళు అయితే అందరూ చుట్టూ రౌండ్స్ పెట్టుకొని అంతాక్షరి వేసుకుందాం రా అని వేసుకున్నారు. నెక్స్ట్ స్టాప్ కొడైకెనాల్ టు మున్నార్. ఇంకా డే 2లో కలుద్దాం.